వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఐశ్వర్య రాజేష్ టైటిల్ రోల్ పోషించినటువంటి ఓ సుకుమార్ సినిమా ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలైంది. తిరువీర్ కొన్ని సంవత్సరాలుగా కథానాయకుడిగా తనదైనటువంటి మార్కుని సాధించాలి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని తప్పిస్తున్నటువంటి పొడవాటి యువకుడు తిరువీర్ తను కథానాయకుడిగా యాదగిరి అనేటువంటి క్యారెక్టర్లో తను నటించినటువంటి సినిమా ఈరోజు వచ్చింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, జనం టికెట్ల కోసం ఏమన్నా ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారా లేదా, అది ఇక్కడ మనం చూస్తే గనక ఆ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది బుక్ మై షో 11:59 ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది అవర్లీ ట్రెండింగ్లో, అలాగే అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూసుకున్నప్పుడు గత 24 గంటల్లో కూడా ఎలాంటి ట్రెండింగు మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో అంటే ఆశించిన రీతిలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండింగ్ అనేది కనిపించట్లేదు. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి ఖచ్చితంగా అది సినిమాకి మేలు చేకూర్చి ఆ అవర్లీ ట్రెండింగ్లో ఏమన్నా చూపించే అవకాశాలు ఉన్నాయి. మరి నిజంగా అలాంటి అవకాశం ఉందా అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని బట్టి చూస్తే, అలాగే టాక్ను బట్టి చూస్తే అవర్లీ ట్రెండింగ్లోకి వచ్చే అవకాశాలు ఆ ఆన్లైన్ బుకింగ్ అనేది చాలా స్వల్పంగా ఉన్నాయని చెప్పాలి. నిజానికి పాయింట్ చూస్తే ఒక యూనిక్ పాయింట్ అని అనిపిస్తుంది. ఈ సినిమాతో భరత్ దర్శన్ అనేటువంటి ఆయన డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. సో తను ఈ సినిమా రిలీజ్కు ముందు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో తను చెప్పినటువంటి విషయాలు చర్చలకు కూడా దారి తీయటం మనకు తెలుసు. ఓ సుకుమారి సినిమా సంబంధించినటువంటి సన్నివేశాలు ఈ ఏడాది సంక్రాంతికి వచ్చినటువంటి ఒక సినిమాలో యథాతథంగా కాపీ చేసి వాడేసుకున్నారు అని చెప్పి ఆయన ఆరోపించాడు. ఆ సినిమా ఏది అనేది ఆయన వెల్లడించలేదు. దాంతో అది చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి సినిమానా లేకపోతే నవీన్ పోలిశెట్టి అనగనగా వక్రాజ్ సినిమానా అని చెప్పేసి జనం ఆలోచనలో పడ్డారు. ఉంటే ఈ 2 సినిమాలను ఏదో ఒక సినిమా అయ్యి ఉండాలి. ఈవెన్ హీరోకి తను బౌండెడ్ స్క్రిప్ట్ ను కూడా అందించాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి అది చిరంజీవి గారికి ఇచ్చారా లేకపోతే నవీన్ పోలిశెట్టికి ఇచ్చారా అనేది కూడా అలాగే డౌట్ఫుల్ గా ఉండిపోయింది. ఎందుకంటే ఆయన బయటికి చెప్పలేదు కాబట్టి. అలాంటి భరత్ దర్శన్ నేను కథ మార్చుకోవాల్సి వచ్చింది, క్లైమాక్స్ మార్చుకోవాల్సి వచ్చింది, సో నిర్మాత సహకారం తీసుకుని చెప్పి చెప్పుకొచ్చాడు. సో ఆ యూనిక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో ఓ సుకుమారి అంటే, యాదగిరి కుటుంబ ఆస్తి దక్కాలంటే సో పెళ్లి చేసుకొని ఒక పిల్లాన్ని కంటే బయటికి వెళ్లకుండా ఆస్తి తమ దగ్గరే ఉంటుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటాడు. సుకుమారి అనేటువంటి ఆమెని ఐశ్వర్య రాజేష్ పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమెకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఎవరైనా ఆమెను కనుక టచ్ చేస్తే వాళ్ళకి కరెంట్ షాక్ కొడుతుంది. మరి ఎలా ఆమెతో కాపురం ఎలా చేస్తాడు, ఎలా పిల్లల్ని కంటాడు, సో ఇది చాలా ప్రధానమైనటువంటి పాయింట్. సో తను పిల్లాన్ని కంటే ఆస్తి ఎక్కడికి పోకుండా ఉంటుంది. మరి ఆమె దగ్గరికి వెళ్ళాలంటే కరెంట్ షాక్ కొడుతుంది. ఎలా దీనికి ఈ సమస్యకు పరిష్కారం? దీని మీదే తను అంటే కామెడీని నమ్ముకొని తద్వారా వచ్చేటువంటి ఈ కాన్సెప్ట్ ద్వారా వచ్చేటువంటి ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అలా జనాల్ని థియేటర్కి రప్పించవచ్చు ఈ విధంగా నవ్వించి అని అతను భావించాడు. కానీ అతను తీసిన విధానం ఏదైతే ఉందో, ఆ నెరేషన్ ఏదైతే ఉందో అందులో ఏ మాత్రం కూడా కొత్తదనం కానీ యూనిక్నెస్ కానీ లేదు. చాలా ఓల్డ్ టైప్ ఆఫ్ నెరేషన్ తోటి అతను ఈ కథని నడిపి జనాలకి బోరు కొట్టించాడు అనటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. కాకపోతే ఈ సినిమా సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవాలనుకుంటే ఒక ఐశ్వర్య రాజేష్ అలాగే తిరువీర్, సో వీళ్ళిద్దరి నటన ఏదైతే ఉందో అది మాత్రమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అలాగే నేను ఇందా చెప్పినటువంటి ఆ యూనిక్ పాయింట్ ఏదైతే ఉందో, అమ్మాయిని ముట్టుకుంటే భార్యను ముట్టుకుంటే షాక్ కొట్టడం అనేది, సో ఇది కొంత ఆసక్తిని రేపించేటువంటి విషయం. అలాగే కామెడీ కోసం పెట్టినటువంటి క్యారెక్టర్లు విష్ణువోయి అలాగే మురళీధర్ గౌడ్, వీళ్ళు నవ్వించే ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నంలో చాలా తక్కువగానే సఫలీకృతమయ్యారని చెప్పాలి. సో మొత్తానికి ఈ వీక్ నెరేషన్ ఏదైతే ఉందో అది సినిమాని బాగా
ల్యాగ్ చేసినట్టు, బాగా సాగదీసినట్టు అనిపించి చూసే వాళ్ళకి బోరు కొడుతుంది. అలాగే ఏదైతే కొన్ని సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయో అవి మరీ ఓల్డ్ టైపు సినిమాల్ని మనకి పాతకాలం సినిమాల్ని గుర్తు తెప్పించే విధంగా ఉంది. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఎఫెక్టివ్గా లేకపోవటం, ప్రభావవంతంగా లేకపోవటం ఈ సినిమాకి బాగా మైనస్గా మారిందని చెప్పుకోవాలి. కెమెరా, కుషేందర్ రెడ్డి కెమెరా ఓకే, ఓ మోస్తరుగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే భరత్ మాచిరాజు ఆయన అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, బట్ సాంగ్లేవి కూడా మనల్ని కట్టిపడేసినట్లు ఏవి కూడా ఉండవు, పెద్దగా అలరించవు. సో మొత్తానికి ఒక విభిన్నమైనటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చిందనుకున్నటువంటి ఈ సినిమా కంప్లీట్ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది చాలా బలహీనంగా ఉండటం వల్ల ఏమాత్రం మెప్పించట్లేదు అనేది మాత్రం ఇప్పటికే బయటికి వచ్చేసింది. సో ఓపెనింగ్స్ చూసుకుంటే సోసోగా ఉన్నాయి, మల్టీప్లెక్స్లు చాలా వీక్గా కనిపిస్తున్నాయి. బీసీ సెంటర్లోనే కొద్దిగా ఆ సింగిల్ స్క్రీన్స్లో కొద్దిగా జనం కనిపిస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఇప్పుడు టాక్ వచ్చిందో ఈ నెగటివ్ టాక్ అనేది ఇది స్ప్రెడ్ అవుతుంది. ప్రస్తుతం చూస్తే మన సోషల్ మీడియా పరంగా చూసినప్పుడు అదే స్ప్రెడ్ అవుతుంది. మరి అది బలపడితే గనక ఖచ్చితంగా ఓ సుకుమారి సినిమాకి కలెక్షన్ల పరంగా మైనస్గా మారే అవకాశం ఉంది. మరి చూద్దాం. సో కోటి ఆశలతో ఓ సుకుమారితో డైరెక్టర్గా మారినటువంటి భరత్ దర్శన్, అలాగే హీరోగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తిరువీర్, మరి వీళ్ళ ఆశలు నెరవేరుతాయా? లెట్ us వెయిట్ అండ్ సీ.